హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిక్స్ ఇండియన్. గైస్, మనం ఈ వీడియోలో 2025 ప్లే ఆఫ్ షెడ్యూల్ అయితే వచ్చేసింది కదా. ఆ షెడ్యూల్ ఎలా ఉంది అండ్ ఆ షెడ్యూల్లో కొత్త రూల్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి గైస్. మొదటిగా మనకు ఆగస్టు 23న అయితే లీగ్ మ్యాచ్లు అయితే పూర్తవుతాయి. ఆ తర్వాత మధ్యలో ఒక రోజు అయితే గ్యాప్ వస్తుంది, అదే 24th డే. దాని మరుసటి రోజే 25వ తేదీ నుంచి అయితే మనకు ప్లే ఆఫ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. పాయింట్స్ టేబుల్ ప్రకారం 5th అండ్ 8th ప్లేస్లో ఉన్న వాళ్ళు ఒక మ్యాచ్ అయితే ఆడతారు. దాన్నే ప్లేన్ 1 అంటారు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ 6th అండ్ 7th ప్లేస్లో ఉన్న వాళ్ళు ఆడతారు. దాన్ని ప్లేన్ 2 అంటారు. ఇప్పుడు ప్లేన్ 1లో గెలిచిన టీం అండ్ ప్లేన్ 2లో గెలిచిన టీం ఇద్దరు కలిసి ఎలిమినేటర్ 1 అయితే ఆడతారు. ఇప్పుడు థర్డ్ అండ్ ఫోర్త్లో ఉన్న టీం మినీ క్వాలిఫైర్ అయితే ఆడతారు. అండ్ అందులో ఓడిన టీం ఎలిమినేటర్ 1తో అయితే ఆడతారు. దాన్నే ఎలిమినేటర్ 2 అంటారు. ఇప్పుడు మినీ క్వాలిఫైర్లో గెలిచిన టీం అండ్ ఎలిమినేటర్ 2లో గెలిచిన టీం కలిసి ఆడేదాన్ని ఎలిమినేటర్ 3 అయితే అంటారు. అండ్ దీని తర్వాత టేబుల్లో ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ ఉన్న వాళ్ళతోనే క్వాలిఫైర్ 1 ఆడతారు. ఇప్పుడు క్వాలిఫైర్ 1లో ఓడిన టీం అండ్ ఎలిమినేటర్ 3లో గెలిచిన టీం ఆడేదాన్ని క్వాలిఫైర్ 2 అంటారు. ఇప్పుడు ఫైనల్లో ఎవరెవరు ఆడతారంటే క్వాలిఫైర్ 1లో గెలిచిన టీం అండ్ క్వాలిఫైర్ 2లో గెలిచిన టీం ఫైనల్ మ్యాచ్ అయితే ఆడతారు. అండ్ మ్యాచ్ షెడ్యూల్ వచ్చేసి మొత్తం అయితే ఢిల్లీలో అయితే జరగనున్నాయి. అండ్ ఈసారి ప్రో కబడ్డీలో నేనైతే తెలుగు టైటన్స్ కప్పు కొట్టాలని కోరుకుంటున్నాను. మీరెవరు కప్పు కొడుతారో గెస్ చేసి కామెంట్లో కామెంట్ చేయండి గైస్. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.